ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన కీర్తి కిరీటాలు 7వ భాగాన్ని విందామా. కీర్తి కిరీటాలు అని పేరు పెట్టడంలో గ్లామర్ కంటే ఎద్దనపూడి సులోచన గారి ఉద్దేశంలో దాని వెనుక బాధే ఉందట. ఏదో ఒక ప్రతిభతో కళాకారుడు పాపులర్ అవుతాడు, గ్లామర్ వస్తుంది, అభిమానులు పెరుగుతారు. మొదట్లో ఈ అభిమానం చాలా సంతోషంగా ఉంటుంది. తర్వాత అభిమానుల డిమాండ్ చాలా పెరిగిపోతుంది. ఎప్పటికీ అలాంటి సంతోషమే కావాలంటారు. కళాకారుని ప్రతిభ వాళ్ళకి అలవాటైపోతుంది. ఇంకా కొత్త ఆనందాలు వారి మనసుల్ని జలపాతంలో తడిపేసేవి కావాలంటారు. ఇక్కడి నుంచి కళాకారుడికి కష్టం, ఆవేదన మొదలవుతాయి. తనని అభిమానించి దగ్గరికి వచ్చిన వారు తన నెత్తిన ఎక్కి డిమాండ్స్ పెంచడంతో వారి కోరికలకి సరితూగలేక కళాకారుడు డిప్రెషన్కి గురి అవుతాడు. కళాకారులకి అభిమానులకి మధ్య ఇంత అంతర్యుద్ధం ఉంది. అందుకే కళాకారుడు ఎప్పుడు 10 మంది పొగిడితే నేను చాలా గొప్పవాడిని అని విర్రవీగకూడదు, అహం పెంచుకోకూడదు. అది అతని పతనానికి, అశాంతికి నాంది అవుతుంది. ఇప్పుడు కథ విందామా. సరైన విశ్రాంతి, సరైన పోషణ లేక అనారోగ్యం మహమ్మారిలా పెరిగి స్వర్ణని మెల్లమెల్లగా కబళించసాగింది. కొత్తలో ఎవరెవరో చూడడానికి వచ్చేవారు, వారితో కాలక్షేపం అయినా జరిగేది. క్రమంగా అది అంతరించిపోయింది. ఇప్పుడు పలకరించే వాళ్ళు కూడా లేరు. స్వర్ణకి నిద్ర మాత్రలే వీడని తోడు అయినాయి. శని, నేనేం పాపం చేశానో, నాకున్న బాధలు చాలినట్లు ఈ పీడ వచ్చి నాకు పట్టుకుంది. ఆ కిషోర్ తెలివిగా అంటగట్టి వెళ్ళాడు. ఆవిడ సాధింపుగా అంటూ లోపలికి వెళ్ళింది. స్వర్ణ ఈ తిట్లకి రోషపడే శక్తి కూడా పోయింది. అవును పిన్ని, నిజం, ఉమ్మాటికి నిజం, నువ్వు తిట్టడంలో తప్పేం లేదు అనుకోసాగింది. ఏమే స్వర్ణ, ఏం ఆలోచించావు? నేనేం చేయను పిన్ని. ఏం చేయను అంటావే? ఏదో ఒకటి చూడక, రేపేగా జానకి పిల్లలు వచ్చేది. ఆ మంచం తీసేయకపోతే వాళ్ళు నిలబడే జాగా కూడా ఉండదు. ఆ కామేశ్వరం ఇంటికి వెళ్ళి ఉండు. పెద్ద ఇల్లు, పిల్లా చెల్లా లేరు, వాళ్ళకే ఇబ్బంది ఉండదు. వాళ్ళు రావద్దని అంటుంటే ఎలా వెళ్ళను పిన్ని? అంటారే, అనరు మరి. వాళ్ళు తెలియగల వాళ్ళయే, ముందే జాగ్రత్త పడుతున్నారు. నేను తెలివి తక్కువ దాన్ని కాబట్టి నిన్ను నెత్తిన ఎక్కించుకుని ఏడుస్తున్నాను. ఉండు పిన్ని, ఏదైనా మార్గం చూస్తాను. ఇంకెప్పుడు చూస్తావు? నేను చచ్చిన తర్వాతనా? అంత మాట నాకు ఒక కాగితం, కలం ఇవ్వు. ఎవరికి ఉత్తరం రాస్తావు? ఆ కిషోర్గా? ఆయన గారు జవాబు రాసేసరికి జానకి పుట్టబోయే పిల్ల పాకుతుంది కూడా. కిషోర్కి కాదు పిన్ని, దిక్కులేని వాళ్ళని చేర్చుకునే హాస్టల్ ఉంది. ప్రస్తుతానికి అక్కడ ఉండనిస్తారేమో చూస్తాను. పింతల్లి కాగితం, కలం తెచ్చి మంచం మీద గిరాటు కొట్టి వెళ్ళిపోయింది. స్వర్ణ లేచి కూర్చుని ఓపిక తెచ్చుకుని రాయసాగింది. గౌరవనీయులైన కార్యదర్శి గారికి సువర్ణలత నమస్కరించి వ్రాయినది. నేను మీ హాస్టల్ విద్యార్థుల సహాయం కోసం ఒకసారి నృత్యం ప్రదర్శించాను. నేను మీకు గుర్తు ఉన్నానని ఆశిస్తున్నాను. ప్రస్తుతం నా పరిస్థితులు మారినాయి. అమ్మ, నాన్న పోయారు. ఆరోగ్యంతో ఉన్నాను. నన్ను అనాథగా భావించి మీ హాస్టల్లో చేర్పించుకోమని ప్రార్థిస్తున్నాను. మీరు నా ఈ ఉత్తరాన్ని. స్వర్ణ కళ్ళు బైర్లు కమ్మటంతో ఉత్తరం పూర్తి చేయలేక ఆపు చేసి పక్కన పడేసింది. దరిద్రుడికి ఆకలి ఎక్కువ అంటారు, అదే కాబోలు. లేచినప్పటి నుంచి కడుపులో పేగులు మెలితిరుగుతున్నట్టుగా ఎంత ఆకలి, పైకి చెప్పడానికి సిగ్గు అనిపిస్తుంది. స్వర్ణ కూర్చోలేకపోయింది. ఇంతలో వీధి వాకిలి చప్పుడు అయింది. ఎవరు? పిన్ని కూతురు వెళ్ళింది. పిన్ని, ఒక కప్పు కాఫీ ఇస్తావా? స్వర్ణ అడగలేక అడిగింది. కాఫీయా? నాకేం సంపదలు లేవు తల్లి కూర్చుని తినటానికి. అసలే చస్తుంటే 2 సార్లు కాఫీ ఎక్కడి నుంచి తెమ్మంటావు? పాలు లేవు. స్వర్ణ నీరసంగా మంచం మీద వాలింది. తల్లి ఎప్పుడూ తనని తినమని ఎంత బతిమలాడేది. పుస్తకం చదువుతూ వేడి కాఫీ అక్కడ పెడితే మర్చిపోయిన రోజులు ఎన్ని ఉన్నాయి. ఈ ఆకలి ఏంటి? కళ్ళ ముందు చీకట్లు ముసురుతున్నాయి. పోనీలే, వేడి నీళ్ళలో కాస్త పంచదార వేసి పిన్ని. పంచదార కలికల్లో కూడా లేదు. స్వర్ణ పడుకుంది. ఒక్క నిమిషం ఒక్క యుగంలా ఉంది.
టైమే గడవదు. స్వర్ణ, ఎవరో పిలిచారు. మూసుకుపోతున్న కళ్ళని బలవంతంగా తెరిచింది. మంచం దగ్గర తేజ నిలబడి ఉన్నాడు. స్వర్ణ అతన్ని చూడగానే చప్పున లేచి కూర్చుంది. ఆ లేవటంలో కాలికి మంచం తగిలి ప్రాణం ఎగిరిపోయేనంత బాధ కలిగింది. అయినా నవ్వుతూనే అతన్ని పలకరించింది. మీరా, ఎప్పుడు వచ్చారు? ఈ పూటే. లోపల నుంచి పినతల్లి కంఠం కంగున వినిపించింది. మళ్ళీ ఎవరు తయారైనట్టున్నారు. వెధవ సంత అయిపోయింది. అసలే ఇల్లు చాలక చస్తుంటే. కామేశ్వరరావు గారు ఏమన్నారు? భర్త అన్నం తింటూ అడిగాడు. ఏమంటారు? ఈ కుంటిదాన్ని ఎవరు రాణిస్తారు? వీలు కాదు అన్నాడు. ఈ సంభాషణ తేజ వినటం గమనించిన స్వర్ణ అతని ధ్యాసని తిప్పటానికి గబగబా అడిగింది. ఏమిటి విశేషాలు? అందరూ బాగున్నారా? మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. నెల మీద 2 వారాలు. సావిత్రి ఊర్లో లేదు, ఫారిన్ వెళ్ళింది. తెలుసు. అతను పక్కన పడేసి ఉన్న కాగితం తీసి యథాలాపంగా చూడసాగాడు. మరుక్షణంలో దాన్ని శ్రద్ధగా చదవడం ప్రారంభించాడు. చదవడం పూర్తి అవగానే తలెత్తి ప్రశ్నార్థకంగా చూశాడు. స్వర్ణ తలదించుకుంది. పిన్ని వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకో 2 నెలలు ఇక్కడ ఉండటం జరిగే పనిలా లేదు. అందుకని. తేజ ఏం మాట్లాడలేదు. స్వర్ణ వైపు చూస్తున్నాడు. ఈ శని ఇంట్లో కాలు పెట్టింది. నా బిడ్డ కాస్త హరిమంది. పెద్ద కోడలు రాగం తీస్తోంది. ఊరుకోమ్మా ఊరుకో, అత్తగారు ఓదారుస్తోంది. ఏమిటో మొహమాటం నీకు? ఇంట్లోంచి పంపేయక ఈవిడి కోసం వచ్చే సంత ఇంకోటి. ఆవిడ భర్త విసుక్కుంటున్నాడు. తేజ ముఖం ఎర్రబడింది. కోపం ఆపుకుంటున్నట్టుగా దవడముక కదలాడింది. వస్తాను స్వర్ణ అన్నాడు తేజ. మీరు నాకు ఒక 10 రూపాయలు ఇస్తారా? అతను లేవబోతున్న వాడల్లా కూర్చున్నాడు. స్వర్ణ సిగ్గుపడుతున్నట్టుగా చెప్పింది. కాలు చాలా బాధగా ఉంది. వారం రోజుల నుంచి కంటికి నిద్ర అనేది ఎరగను. ఏమీ అనుకోకండి. స్లీపింగ్ పిల్స్ వేసుకుంటే కానీ నిద్ర రావటం లేదు. కాలు నొప్పి భరించలేకుండా ఉన్నాను. లేచి కూర్చోవాలంటే కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకో 2 రోజులు పోతే మంచంలోంచి ఈ మాత్రం కూడా లేవలేనేమో. స్లీపింగ్ పిల్స్ వేసుకుంటే ఆ అమ్మాయి అవి ఎందుకు అడుగుతుందో అతనికి అర్థమైపోయింది. ఇప్పుడే వస్తాను స్వర్ణ. చేతిలో కాగితం జేబులోకి తోసి అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు. స్వర్ణ మంచం మీదకి వాలిపోయింది. నోరు తెరిచి దేవిరించి అడిగినా అతను ఇవ్వలేదు. స్నానం చేసి 4 రోజులు అయింది. లేచి కూర్చునే ఓపిక లేదు. ఇలా క్షణక్షణం మృత్యు దగ్గరికి దేకుతూ వెళ్ళే కంటే ఒక్కసారి చెంగున ఎగిరి గంతులేసి వెళ్ళినట్టుగా దాని కౌగిలిలో చేరుకుంటే ఎంత హాయి. అతను ఒక్క 10 రూపాయలు ఇచ్చి ఉంటే ఎంత బాగుండేది. కళ్ళు కూరుకుపోతున్నాయి. చెవుల్లో హోరు. అమ్మయ్య, నిద్ర వస్తుంది హాయిగా. స్వర్ణ, ఎవరో పిలుస్తున్నారు. ఎవరు? లేచి కూర్చో. నాకు ఓపిక లేదు. కాస్త తెచ్చుకో, ఇంటికి వెళదాం. ఇంటికా? నాకు ఇల్లు కూడా ఉందా? ఉంది. నేను తీసుకువెళ్ళడానికి వచ్చాను. ఎవరో గట్టిగా కుదిపి బలవంతంగా భుజాలు పట్టుకుని లేపి కూర్చోబెట్టారు. ఎవరో స్వర్ణని స్టెథోస్కోప్తో పరీక్ష చేస్తున్నారు. డాక్టర్, ఈ గుండె ఆగటానికి ఇంకెన్ని రోజులు పడుతుంది? ఈ నరకంలో నేను ఇంకెన్నాళ్ళు ఉండాలి? డెలీరియం స్టేజ్ వస్తుంది ఈ అమ్మాయికి. ప్రాణం తట్టుకోగలదా? నేను మందులిస్తాను, పర్వాలేదు. కానీ అక్కడికి వెళ్ళగానే మాత్రం మంచి డాక్టర్కి చూపించండి. ఆ కాలికి వెంటనే వైద్యం జరగాలి. అతను ఇంజెక్షన్ ఇస్తూ అన్నాడు. అలాగే డాక్టర్. స్వర్ణ మళ్ళీ పడుకోబోతుంటే తేజ ఆపాడు. స్వర్ణ, స్లీపింగ్ పిల్స్ తెచ్చాను. మూసుకుపోతున్న ఆ కళ్ళు తెరుచుకోవడానికి ప్రయత్నించాయి. ఏవి? ఎక్కడా? ఇవిగో. అతను చేతికిచ్చాడు. 2 ఒక బాటిల్ కావాలి. ఇస్తాను, ఇప్పటికి ఇవి వేసుకో. డాక్టర్ ఇచ్చిన మందులు ఇచ్చి వేసుకునేలా చేశాడు. ఈ లోపల ఇంట్లో అందరూ వచ్చి అక్కడ మూగారు. ఎవరినైనా నువ్వు? పినతల్లి ఆరా తీసింది. స్వర్ణకి కావాల్సిన వాడిని తీసుకువెళ్ళటానికి వచ్చాను. ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు? తీసుకెళ్ళదలుచుకున్నవాడు ముందుగా మాతో చెప్పనవసరం లేదా? ఇప్పుడు చెప్తున్నానుగా. స్వర్ణ సామాను ఏమైనా ఉంటే బయట పెట్టండి. అతని ముఖం చూస్తే ఇంకో ప్రశ్న అడిగితే కొట్టేట్టు ఉన్నాడు. అందుకే అందరూ మౌనం వహించారు. స్వర్ణ, లే, బయట టాక్సీ ఉంది, ఆలస్యం చేయకు. స్వర్ణ లేచింది, కానీ నిలబడలేకపోయింది.
అతను భుజం చుట్టూ చేయి వేసి పట్టుకున్నాడు. ఒక్క అడుగు వేసిన స్వర్ణ ప్రాణం ఎగిరిపోయినట్టుగా మూలిగింది. అబ్బా, నేను నడవలేను, నన్ను పడుకోనియండి. మళ్ళీ మంచం వైపు తిరిగింది. అతను ఆఫ్ చేశాడు. నడవగలవు, పద అన్నాడు. ఏమిటయ్యా నీ ధోరణి? ఆ పిల్లని తీసుకుపోతున్నావు, బాగానే ఉంది, కానీ ఆవిడగారు ఇక్కడ ఇవ్వాల్సిన బాకీలున్నాయి, వాళ్ళకి నేనేం చెప్పను? తేజ ఎడం చేయి జేబులో నుంచి డబ్బు తీసి ఆవిడ చేతిలో పెట్టాడు. అవి 200 ఉన్నాయి. ఆ పైన ఇంకా ఇవ్వవలసి ఉంటే నాకు ఉత్తరం రాయండి. విజిటింగ్ కార్డ్ కూడా తీసి ఆవిడ వైపు పడేశాడు. అందరూ వింత దృశ్యం చూస్తున్నట్టుగా వీధి వాకిట్లోకి వచ్చారు. తేజ స్వర్ణను తీసుకెళ్లి టాక్సీలో వెనక సీట్లో కూర్చోబెడుతుండగా పినతల్లి ఒక అట్టపెట్టె, ఒక సూట్ కేసు తెచ్చి అక్కడ సీటు మీద పడేసింది. అట్టపెట్టె మూత విడిపోయి ఉంది. అందులో ఉన్న టేప్స్ అన్ని చిందరవందరగా పడ్డాయి. తేజ అవన్నీ తీసి అట్టపెట్టెలో సర్ది ఆ 2 పెట్టెల్ని ముందు సీట్లో పెట్టాడు. డోర్ వేస్తూ డ్రైవర్ పోనీ అన్నాడు. టాక్సీ హైదరాబాద్ సిటీని వదిలేసి విజయవాడ రోడ్డు మీద రిబ్బన పరిగెడుతోంది. వెనక సీట్లో కూర్చున్న తేజ కిటికీ మీదకి ఒరిగిపోయిన స్వర్ణ భుజాలు పట్టుకుని దగ్గరకు తీసుకున్నాడు. తల తన ఒడిలోకి వచ్చేట్టుగా పడుకోబెట్టుకున్నాడు. డాక్టర్ ఇచ్చిన మందులు పనిచేసినట్టున్నాయి. టాక్సీ కుదుపులకి అటు ఇటు కదిలిన కాలు బాధతో మూలగకుండా నిద్రపోతోంది. టాక్సీ వెనక్కు ఆనుకుని కూర్చున్న తేజ జేబులోకి చేయి పోనిచ్చి ఒక ఉత్తరం తీసి మళ్ళీ చదువుకోసాగాడు. అది సావిత్రి వ్రాసింది. అందులో ఇలా ఉంది: అన్నయ్య గారికి మీరు రాసిన ఉత్తరం అందింది. చాలా కృతజ్ఞతలు. మేం కులాసాగా ఉన్నాం. స్వర్ణ దగ్గర నుంచి బొత్తిగా ఉత్తరాలు లేవు. నాకు చాలా భయంగా ఉంది. ఆ రాజలక్ష్మి గారు ఇట్లా చేస్తుందంటే నేను అసలు స్వర్ణని వదిలి వచ్చేదాన్ని కానే కాదు. నా ఈ ఉత్తరం అందిన వెంటనే మీరు హైదరాబాద్ వెళ్ళి స్వర్ణని చూసి ఎలా ఉందో రాయగలరు. తనకి అక్కడ బాగాలేదంటే మేము వచ్చే వరకు మీ దగ్గరకు తీసుకువెళ్ళి అట్టి పెట్టుకుంటే నేను చాలా సంతోషిస్తాను. ఈ సాయం మీరు నాకు తప్పక చేయగలరు. మీ జాబ్ కోసం ఎదురు చూస్తుంటాను. మీ చెల్లెలు సావిత్రి. ఆ ఉత్తరం చదవటం పూర్తి కాగానే తేజ నిట్టూర్చాడు. సావిత్రి ఈ ఉత్తరం రాయకపోతే తను స్వర్ణని చూడ్డానికి వెళ్ళేవాడే కాదు. తనకేం తెలుసు, స్వర్ణకి అయిన వాళ్ళందరూ ఉంటారని అనుకున్నాడు. ఆ రోజు నర్సింగ్ హోంలో వాళ్ళ సంభాషణ విన్న తర్వాత ఇక స్వర్ణ సంగతే గుర్తు చేసుకోకూడదనుకున్నాడు. అతని ఒడిలో నుంచి స్వర్ణ తల జారిపోయింది. తేజ స్వర్ణని ఎత్తి దగ్గరికి తీసుకున్నాడు. స్వర్ణ తల అతని గుండెల మీదకి ఆనింది. ఆ క్షణంలో తను ఎక్కడుందో, ఎవరితో ఎక్కడికి వెళుతుందో పూర్తిగా స్పృహ లేకుండా ఉన్న స్వర్ణని చూస్తుంటే అతని మనసు రెపరెపలాడింది. తను అడుగు పెట్టగానే ఆ ఇంట్లో స్వర్ణ కాఫీ కోసం అడగటం, పిన్నతల్లి చికాకు పడడం, ఆ తర్వాత జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది. అతని మనసులో ఉన్న సంకోచాలు అన్నీ దూరమయ్యాయి. స్వర్ణ మెడ చుట్టూ చెయ్యి వేసి ఆ తలని మరింత దగ్గరికి హత్తుకున్నాడు. నీకు అందరూ ఉన్నారనుకున్నాను స్వర్ణ, అందుకే దూరంగా ఉండిపోయాను. నువ్వింత బాధపడుతున్నావని నాకు తెలియదు. తెలిసి ఉంటే ఇన్నాళ్ళు ఊరుకుండేవాడిని కాదు అనుకోసాగాడు. సాయం సంధ్య దిగంతాల వరకు కెంజాయి రంగుతో రంగవల్లులు దిద్దుతుంది. ఆ అందం, నైపుణ్యం చూసి మెచ్చుకోలుగా తలలు పంకించినట్టుగా కొబ్బరి ఆకులు మెల్లగా కదులుతున్నాయి. దొడ్లో వేప చెట్టు మీద చేరిన పిట్టలు కువకువ శబ్దం చేస్తున్నాయి. ఎదురుగా వేణుగోపాలస్వామి ఆలయంలోంచి జేగంట వినిపిస్తోంది. స్వర్ణ డాబా మీద ఆరుబయట పడక కుర్చీలో కూర్చునుంది. తల కింద 2 దిండ్లు ఎత్తుపెట్టి ఉన్నాయి. గ్రీష్మతాపానికి వెడలి ఎండిపోవడానికి సిద్ధమైన లత తొలకరి జల్లుకి ప్రాణం పోసుకొని నేవలం సంపాదించుకున్నట్లుగా హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు స్పృహలేని స్థితిలో అనారోగ్యంతో కూర్చోవడానికి, నిలబడడానికి కూడా శక్తి లేనట్టుగా ఉన్న స్వర్ణని విద్యాపురం వచ్చిన వారం రోజులకే తేజ విజయవాడ నుంచి తీసుకువచ్చి చూపించిన ప్రసిద్ధులైన డాక్టర్ వైద్యంతో రాత్రింబవళ్ళు రత్తమ్మ కంటికి రెప్పలా కాపాడుతూ చేసిన సేవలతో ఏసోపు అల్లరి చిల్లరి చిలిపి పనులు చేసి పక్కాన నవ్వు తెప్పించే సంఘటనలతో కాస్తగా కోలుకోసాగింది. స్వర్ణ శరీరంలో మాసిపోయిన లావణ్యం తిరిగి సంతరించుకోవడం ప్రారంభించింది. మనసుకి విశ్రాంతి చిక్కి కంటి నిండా నిద్ర రాసాగింది.
తేజ అతనికి ఏం ఫీజు ఇస్తానని చెప్పాడో ఏమో కానీ డాక్టరు రోజు విడిచి రోజు సాయంత్రం వేళ వచ్చి వెళ్తున్నాడు. ఆ రోజున స్వర్ణని పరీక్ష చేసి మందులు రాసి ఇచ్చి మళ్ళీ ఆదివారం వరకు నేను రాను, అవసరం లేదు, ఈ మందులు మాత్రం వాడండి చాలు, నడక ప్రాక్టీస్ మాత్రం ఉదయం సాయంత్రం తప్పకుండా చేయాలి, ఒక్క పూట కూడా మానవద్దు అని హెచ్చరించి వెళ్ళాడు. తేజ ఆయన్ని వచ్చాడు. రత్తమ్మ పైకి వచ్చింది. ఈ 10 రోజుల్లో తను స్నానం చేయటంలో, జడ వేసుకోవటంలో, లేచి ఇటు అటు తిరగటంలో రత్తమ్మ ఎంతో సాయం చేసింది. ఆ చేయటంలో ఏదో పని మనిషి తన పని చేస్తున్నట్టుగా కాకుండా తన అసక్తతని గమనించి ఆదుకోవాలనే ఆత్మీయతతో ఆసరాగా నిలబడ్డట్టుగా, కన్నతల్లిని గుర్తు చేస్తున్నట్టుగా చేస్తోంది. వీళ్ళ బలవంతంగా ఇక్కడకు తీసుకురాకపోయినట్టయితే ఈ పాటికి తను ఎలాంటి స్థితిలో ఉండేదో, ఎక్కడుండేదో. ఒంటి మీద స్పృహ లేని స్థితిలో అతను తీసుకువచ్చేయబట్టి సరిపోయింది. ఒంటి మీద తెలివి ఉంటే తను ఒప్పుకునేదా? ఎక్కడి తేజ, ఎక్కడ తను? జీవితం తెగిన గాలిపటంలా గిరిగింతలు తిరిగి చివరకు ఇక్కడకు వచ్చి చిక్కుపడింది. తను మామూలు మనిషి అవ్వడం పడకుండా ఆర్థికంగా తన కాళ్ళ మీద తను నిలబడగలడం ఈ జన్మలో మళ్ళీ చూస్తుందా? అపరిచితులైన వీళ్ళ దగ్గర ఇలా భారంగా ఉండటం బాధగానే ఉంది. కానీ ఇక్కడి నుంచి వేరే వెళ్ళడానికి చోటు లేదు. జీవితం వక్రించింది, అదృష్టం మారింది, పరిస్థితులు తిరగబడినాయి. దాన్ని నిస్సహాయంగా చూడటం మినహా ఇంకేం చేయలేకపోతుంది. మీకు అన్నంలోకి ఏం చేయమంటారమ్మా? రత్తమ్మ దగ్గరికి వస్తూ అడిగింది. డాక్టర్ అన్నీ తినవచ్చని చెప్పారు. నా కోసం ఇక ప్రత్యేకంగా ఏది చేయవద్దు, నువ్వేది చేస్తే అది తింటాను రత్తమ్మ. నేను ఎలాగూ ఏదో ఒకటి చేయాలి కదమ్మా, ఆ చేసేదేదో మీకు ఇష్టమైనదే చేస్తే సరిపోతుంది కదా. ఇంతలో తేజ, రత్తమ్మ అమ్మగారిని కాసేపు నడిపించు అన్నాడు. ఇప్పుడా? వద్దు, రేపు నడుస్తాను అంది స్వర్ణ. కానీ నిలబడాలంటేనే ప్రాణం పోయినంత బాధగా ఉంది. రేపు ఎలాగూ నడవాలి, రోజు 2 పూటలా తప్పక నడవాలని డాక్టర్ చెప్పలేదు? కాలు చాలా బాధగా ఉంది. ముందు కాస్త బాధ పెట్టినా క్రమంగా అదే తగ్గుతుంది అన్నారు. రత్తమ్మ చేయి తీసుకో, కుర్చీలోంచి లేవది. రత్తమ్మ చేయి అందించింది. ఆ చేయి ఆసరా చేసుకుని స్వర్ణ తప్పనిసరిగా కుర్చీలోంచి లేచింది. 2 అడుగులు వేసిందో లేదో బాధతో గిలగిలలాడింది. రత్తమ్మ చేయి విసురుగా తోసేసి వెనక్కి కుర్చీ వైపు తిరిగింది. రత్తమ్మ చెయ్యి వదలకు అన్నాడు తేజ. రత్తమ్మ స్వర్ణ చేయి పట్టుకుని బలవంతంగా నడిపించబోయి స్వర్ణ గిలగిలలాడుతుంటూ భయపడి వదిలేసింది. ఫోన్లేండి అబ్బాయి గారు, అంత బాధగా ఉంటే ఎలా నడుస్తుంది? రేపు నడుస్తానంటుంది కదా, ఈరోజు వదిలేయండి అంది జాలిగా. అప్పటికే స్వర్ణ కుంటుకుంటూ కుర్చీ దగ్గరికి చేరుకుంది. దూరంగా ఉన్న తేజ చప్పున 2 అడుగులు ముందుకు వచ్చి స్వర్ణ జబ్బ మీద గట్టిగా పట్టుకున్నాడు. స్వర్ణని కుర్చీలో కూర్చోనేకుండా మళ్ళీ ఇటు తిప్పాడు. నడు స్వర్ణ నడిపిస్తూ అన్నాడు. అబ్బా, నేను నడవలేను. నడవగలవు, నా వల్ల కాదంటుంటే బాధగా గిలగిల్లాడుతూ అంది. నువ్వు నడక ప్రాక్టీస్ చేయకపోతే శాశ్వతంగా ఆ కుర్చీలో అలాగే కూర్చోవలసి వస్తుంది. అలా అని డాక్టర్లు చెప్పలేదు? కోపంగా అన్నాడు. ఈ బాధ కన్నా అదే నయం అనిపిస్తుంది. నడవకపోతే ఎలా? ఇప్పుడు నీకు అమ్మ నాన్న ఎవరు లేరు. ఎల్లకాలం ఎవరు చూస్తారు నిన్ను? ఎన్నాళ్ళు నిన్ను నా దగ్గర ఉంచుకుంటాను? నీకు త్వరగా నయం అయితే నిన్ను ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవచ్చు. స్వర్ణ అతని వైపు వెర్రిదానిలా చూసింది. ఆ కళ్ళలో వేటగాడి బాణం సూటిగా వచ్చి గుండెల్లో దిగిన పక్షి గిలగిలలాడిన బాధ రెపరెపలాడింది. తేజ అదేమీ గమనించినా లక్ష్య పెట్టినట్టుగా నడుం చుట్టూ చేయివేసి బలంగా పట్టుకుని బలవంతంగా నడిపిస్తూనే ఉన్నాడు. స్వర్ణ మళ్ళీ బాధ అని అనలేదు. పళ్ళు బిగబట్టి ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తున్నా ఆ బాధని ఓర్చుకుంది. ముఖం కమినట్టుగా అయింది. ఒంటి నిండా చెమటలు పట్టినాయి. అతని చేతులు విడిపించుకుంటూ, మీరు వదలండి, నేను నడుస్తాను అంది. తేజ వదిలేశాడు. అయ్యో, పడుతుందేమో. రత్తమ్మ చప్పున ముందుకు రాబోతుంటే తేజ వారించాడు.
స్వర్ణ మెల్లగా తప్పటడుగులు వేయటం నేర్చుకుంటున్న పసిపాపలా కుర్చీ దగ్గర నుంచి పిట్టగోడ దగ్గరికి, అక్కడి నుంచి మళ్ళీ కుర్చీ దగ్గరికి నడవసాగింది. ఇక చాలేండి అబ్బాయి గారు, రేపు నడుస్తుంది కదా అంది రత్తమ్మ. వద్దు రత్తమ్మ, నువ్వేమనుకు, నాకేం బాధ లేదు. కుర్చీ దగ్గర నుంచి పిట్టగోడ వైపు మెల్లగా వస్తూ అంది. ఇక చాలే స్వర్ణ. అప్పటికే స్వర్ణ కళ్ళు తిరగడంతో బ్యాలెన్స్ తప్పి తూలి పడబోయింది. తేజ చప్పున చేయి చాచి పట్టుకున్నాడు. స్వర్ణ విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ, వద్దు, నా కాలు త్వరగా నయం కావాలి. ఎన్నాళ్ళని ఇక్కడ ఉంటాను? కాస్త నడవగలిగానంటే వెళ్ళిపోవచ్చు అంది. స్వర్ణ! అతను ఆప్యాయంగా హత్తిగా ఉన్న ఆ పిలుపుతో స్వర్ణ అంతవరకు గొంతులో బలవంతంగా తొక్కిపట్టి ఉంచిన దుఃఖం ఒక్కసారిగా వరదలై పొంగింది. నేను ఆ రోజున సావిత్రితో తిరిగి వచ్చినప్పుడు తిరిగి వెళుతూ ఏమన్నాను? ఈసారి వచ్చినప్పుడు మీకు విసుగు పుట్టే వరకు ఉంటానని అన్నాను కదా. పైన దత్తాస్తు దేవతలు ఉంటారు సుమా అని మీరు అప్పుడే అన్నారు. నా హాస్యం ఇలా అపహాస్యం అవుతుందని అనుకోలేదు. ఆ క్షణంలో ఏదేదో చెప్పాలనే ఆవేశం అతని ముఖంలో పొంగినా అతనిలో ఉన్న వివేకం ఇప్పుడు సమయం కాదన్నట్టుగా వెనక్కు లాగింది. రత్తమ్మ, ఓ కప్పు వేడిగా హార్లిక్స్ తీసుకురా అన్నాడు. అమ్మాయి గారు! ఏసోబు మెల్లగా పిలుస్తూ గదిలోకి వచ్చాడు. ఏంటి? నాకు ఒక లెక్క రాదు, మీరు కొంచెం చెప్తారా? అబ్బాయి గారు వచ్చేసరికి అన్నీ చేసి ఉంచకపోతే నన్ను తంతారు. నాకు లెక్కలు అంతగా రావే, మరి తీసుకురా చూస్తాను. ఏసోపు తూనీగల మళ్ళీ పుస్తకాలు తెచ్చుకున్నాడు. స్వర్ణ చేతికి వాటినిచ్చి బుద్ధిమంతుడిలా కుర్చీ పక్కన నిలబడ్డాడు. స్వర్ణ వాడి దస్తూరి నీటుగా ఉన్న ఆ క్రమ పద్ధతి చూసి ఆశ్చర్యపోయింది. ఇవన్నీ నువ్వు చేసిన పనేనా? ఇది నీ చేతి రాతేనా? నాదే. చాలా బాగుంది. నీ అల్లరి చూస్తే నీకు ఇంత చదువు వస్తుందని ఎవరూ అనుకోరు. ఈ ఊళ్ళో టీచర్లు పిల్లలకి చాలా చాలా చదువు నేర్పుతారన్నమాట. స్కూల్లోనా? అదేం కాదు. ఇదంతా మా అబ్బాయి గారు నేర్పిందే. నేను ఇంత బాగా రాశానని అంటున్నారు కానీ మా అబ్బాయి గారు ఎప్పుడూ అనరు. నేను ఇంకా బాగా రాయాలట, ఇంకా పెద్ద పెద్ద చదువులు చదవాలట, సూటు బూటు వేసుకుని పెద్ద ఉద్యోగం చేయాలట. అబ్బాయి గారు ఎందుకు చదువుకోలేదు మరి? నవ్వుముఖంతో అడిగింది. చదువుకోవాలని ఉండేదిట, కానీ కుదరలేదట. అందుకని మా అబ్బాయి గారి చదువు కూడా నేనే చదివేయాలి. అమ్మాయి గారు ఏం చేస్తున్నారు? పడుకున్నారా అంటూ రత్తమ్మ అక్కడికి వచ్చింది. రత్తమ్మని చూడగానే ఏసోపు కబుర్లు మానేసి 2 చేతులు కట్టుకుని పాఠం చెప్పించుకున్న కుర్రాడిలా బుద్ధిమంతిలా నిలబడ్డాడు. ఏం రత్తమ్మ? స్వర్ణ ఏం కావాలి అన్నట్టు అడిగింది. చిన్న పని చేసి పెట్టినమ్మా. రత్తమ్మ చేతిలో బొత్తిగా ఉన్న ఉత్తరాల కట్ట స్వర్ణ చేతిలో పెట్టింది. ఇందులో కాశీ నుంచి తాతగారు రాసిన ఉత్తరం కాస్త చూసి పెట్టండి. మా అమ్మాయి గారు తనకి ఆ ఉత్తరం పంపమని వ్రాశారు. అబ్బాయి గారు ఇందులో కలిపి ఆ డ్రాయర్లో పడేశారు. 2 రోజుల నుంచి అడుగుతుంటే తీసి స్వర్ణ చిరునవ్వుతో ఉత్తరాలన్నీ చూసాగింది. అన్నీ ఏవేవో తేజ వ్యాపారికి సంబంధించినవే ఉన్నాయి. కొన్ని అతని వ్యక్తిగతమైనవి కూడా ఉన్నాయి. స్వర్ణ దృష్టి ఒక ఉత్తరం మీద నిలిచింది. అది గోపాలం తేజాకి రాసిన ఉత్తరం. అందులో తన కారు యాక్సిడెంట్, తల్లిదండ్రుల మరణం గురించిన ప్రసక్తి ఉండడంతో స్వర్ణ చదవకుండా ఉండలేకపోయింది. ఉత్తరం చదువుతున్న కొద్దీ మహారణ్యంలో కార్చిచ్చు మొదలైనట్టుగా మనసంతా ఒక అగ్ని ప్రారంభమైంది. స్వర్ణ ఇక జీవితంలో మున్ముందు ఎప్పుడూ డాన్స్ చేయలేదు. తేజ, ఈ మనుషుల జీవితం ఎంత అల్పం రా. ఏ క్షణంలో భగవంతుడు జారవిడిచిన గాజు వస్తువులా ఎప్పుడు పగిలిపోతాయో తెలియదు కదా. స్వర్ణ ఆ వాక్యాల్ని 1కి 10 సార్లు 100 సార్లు మరీ మరీ చదివింది. వాటి అర్థం జీర్ణించుకుంటున్న కొద్ది పిచ్చి దానిలా కాలువైపు చూసుకోసాగింది. తను ఎప్పటికీ ఇక డాన్స్ చేయలేదా? స్వర్ణ హృదయం పంజరంలో పక్షిలా గిలగిల్లాడుతోంది. చెవులు నిండా కాలి అందెల చప్పుడు గల్లుం గల్లుమని శబ్దం చేస్తూ వెర్రెక్కిస్తున్నాయి. స్వర్ణ చూపులు భయ విఫలం అయినాయి. ఏ ఆశ కొనవిపిరి అయి తనని ఈ బాధల నుండి బలవంతంగా బతికిస్తుందో అది కూడా పుట్టుక్కున తెగిపోయింది. రత్తమ్మ వచ్చి స్వర్ణని కాఫీ తాగమన్నా, రాత్రికి భోజనం తీసుకొచ్చి తినమన్నా కూడా
నాకు ఆకలిగా లేదు రత్తమ్మ, నేను తినని తీసుకెళ్ళు. నూతిలో నుంచి మాట్లాడుతున్నట్లుగా ఉంది స్వర్ణ గొంతు. రత్తమ్మ కాసేపు బ్రతిమలాడి స్వర్ణ అభిప్రాయం మార్పించలేక వెళ్ళిపోయింది. ఆ 5 నిమిషాలకే తేజ పైకి వచ్చాడు. మధ్యాహ్నం కాఫీ తాగలేదట, ఈ పూట భోజనం చేయలేదుట. ఏంటి స్వర్ణ, ఒంట్లో బాగాలేదా? బాగానే ఉంది. మరి భోజనం ఎందుకు చేయలేదు? ఇష్టం లేకపోయింది. ఎందుకని అంటున్నాను. ఒక కఠోర సత్యం కళ్ళకు కట్టినట్టుగా తెలుస్తోంది. ఏమిటది? అతను కళ్ళు చురుగ్గాయినాయి. ఈ ప్రపంచంలో నేను ఒంటరిదాన్ని, నాకెవ్వరూ లేరు. ఆ యాక్సిడెంట్లో అమ్మా నాన్నలతో నేను ఎందుకు పోలేదో. తేజ మాట్లాడలేదు. క్షణంసేపు స్వర్ణముఖం వైపు రెప్పవాల్చకుండా చూశాడు. స్వర్ణముఖం మామూలుగా లేదు, సర్వస్వం కోల్పోయిన వ్యక్తిలా ఉంది. బహుశా తల్లి తండ్రి గుర్తుకొచ్చి ఉండొచ్చు. తేజ అల్మెరా దగ్గరగా వెళ్ళి స్లీపింగ్ ట్యాబ్లెట్ తెచ్చి స్వర్ణ చేతిలో పెట్టాడు. ఏంటది? నిద్ర మాత్ర. మనసు బాగాలేదని నీ ముఖమే చెప్తోంది. నిద్రపో స్వర్ణ. ఎన్నెన్ని కలతలకో ఎన్నెన్ని కష్టాలకో నిద్ర మంచి మందు. తేజ గ్లాసులో మంచినీళ్ళు పోసి తెచ్చి ఇచ్చాడు. తేజ గదిలోంచి వెళ్ళిపోయాడు. స్వర్ణ నీళ్లతో కరుగుతున్న నిద్ర మాత్రని రెప్పవాల్చకుండా చూడసాగింది. గ్లాసులో ఆ నీళ్లు హఠాత్తుగా పెద్ద ప్రవాహంలా సుడి తిరుగుతున్నట్టుగా మారి కనిపించసాగింది. నిద్ర మాత్రం వాటిలో తేలిపోతూ కరిగిపోతూ క్రమంగా తన ఉనికిని కోల్పోయి నీళ్లలో ఐక్యమైపోయింది. తేజ మంచి నిద్రలో ఉన్నాడు. రత్తమ్మ అతన్ని కుదుపుతూ అబ్బాయి గారు అంటూ కంగారుగా పిలిచింది. ఏంటి రత్తమ్మ? లేచి అడిగాడు. అమ్మాయి గారు లేదండి, ఎక్కడికో వెళ్ళింది. ఎక్కడుందో ఏంటో కనిపించలేదు. నిద్రమత్తు వదిలిపోయింది. ఎవరు? స్వర్ణేనా? అవునండి, నేను మధ్యనిద్రలో లేస్తే మంచం మీద లేదు. నన్ను లేపకుండా బాత్రూమ్కి వెళ్ళిందేమోనని వెళ్ళి నీలగదిలో చూస్తే ఆ తలుపులు తెరిచే ఉన్నాయి, అక్కడా లేదు. ఒకవేళ నిద్ర పట్టక కిందకు దిగిందా అని కిందంతా వెతికాను, అక్కడా లేదు. డాబా మీద ఆరు బయట కుర్చీలో పడుకుందేమో. సరిగ్గా చూసావా? చూశాను. ఏంటో నాకు భయంగా ఉంది. అసలు మధ్యాహ్నం నుంచి తను సరిగ్గా లేదు, పిలిచినా మాట్లాడకుండా కూర్చుంది. తేజ లేచి అంతా వెతికాడు. ఏమై ఉంటుంది? తను నడవలేదు కదా అంది రత్తమ్మ. తేజ పెట్టుకోడ మీద చేతులు ఆనించి ఆలోచనగా చూస్తుంటే ఎవరో దూరంగా వెన్నెల్లో వెదురు వంతెన వైపు లీలగా కదులుతున్నట్లుగా కనిపించింది. ఆ వ్యక్తి కాళ్ళు ఈడుస్తూ నడవడం దూరానికి చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరుక్షణం అతను మెరుపులా మెట్లు దిగాడు. సుడిగాలిలా బయటకు వెళ్ళాడు. స్వర్ణ! వెనక నుంచి తేజ పిలిచాడు. స్వర్ణ ఉలిక్కిపాటుగా కలలో నుంచి మెలకు వచ్చినట్టుగా వెనక్కి తిరిగి చూసింది. తేజ వచ్చేస్తున్నాడు. తన ఆనందాన్ని కొల్లగట్టే వ్యక్తి తరుముకుని వస్తున్నట్టుగా భయపడింది. స్వర్ణ! ఈసారి తేజ పిలుపు మరింత దగ్గరైంది. ఆ పిలుపుకి స్వర్ణ దూరం అయ్యే లోపలే అతని చేతికి ఆమె చేయి చిక్కబడింది. స్వర్ణ అతని చేయి విడిపించుకోవాలని వెర్రి ప్రయత్నం చేస్తున్నట్లుగా శక్తిలా పెనుగులాడింది. కానీ అతని చేతులు రెట్టింపు బలాన్ని సంతరించుకున్నట్టుగా వదలలేదు. స్వర్ణ, ఏంటి పని? నీ వెంట మీద తెలివి ఉండే చేస్తున్నావా? సావిత్రికి నేనేం చెప్పాలి? నేను ఎలా ముఖం చూపించాలి? స్వర్ణ భుజాలు పట్టి కుదుపుతూ ఆవేశంగా అన్నాడు తను. ఒంటరితనం భరించలేక చచ్చిపోయిందని చెప్పండి. ఒంటరితనమా? అవును. నాకెవరున్నారు? ఎవరి కోసం బతకాలి నేను? నాకెవరు లేరు. అందరు నన్ను వదిలేశారు. స్వర్ణకి ఏడుపు ముంచుకొచ్చేసింది. ఎవ్వరూ లేరా నీకు? అతను ఆగ్రహంగా రెట్టించాడు. లేరు. మరుక్షణం స్వర్ణ చెంప చెల్లుమంది. ఇంకెప్పుడు ఆ మాట నా ఎదురుగా అనకు. ఎవ్వరూ లేరుట. అవును, ఎదురుగా ఉన్నవాడు నీకు మనుషులుగా కనిపిస్తేగా. ఎక్కడో ఉన్న రాజకుమారులు కావాలి. వాళ్ళకి నువ్వు అవసరం ఉన్నా లేకపోయినా సరే. స్వర్ణ దిమ్మెరిపోయినట్లుగా చూసింది. రత్తమ్మ వచ్చి నన్ను నిద్ర లేపకపోతే ఈరోజు ఏమయ్యేదానివి? నేనేమయ్యేవాడిని? నేను నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చింది ఎందుకేనా? ఈ నీళ్ళకి అప్పగించటానికేనా? అతని స్పర్శ, అతని కంఠం, ఆ మాట పలికే తీరు స్వర్ణని అయోమయంగా చేసినాయి. అపరిచితుడుగా, ముభావంగా, మొహమాటంగా ఎప్పుడూ కనిపించే తేజాకి ఆవేశంగా, అధికారంగా, అత్యంత చనువుగా ప్రవర్తిస్తున్న ఈ తేజాకి ఎక్కడా పోలిక లేదు. అతను పూర్తిగా కొత్తగా ఉన్నాడు. అతని చేతుల మధ్య పెనుగులాడే శక్తి హఠాత్తుగా తగ్గిపోయినా
దీనంగా ఏడుపు ముంచుకొస్తున్న కంఠంతో అంది. మీకు పుణ్యం ఉంటుంది, నా మార్గాన నన్ను వెళ్ళనీయండి. ఇన్నాళ్ళు నా కాలు నయం అవుతుందని, మీ రుణం ఎప్పటికైనా తీర్చుకోగలననే ఆశతో ఉన్నాను. అది జరగని పని అని ఇప్పుడు తెలిసింది. ఎవరు చెప్పారు నీకు? నాకు తెలిసింది. అందుకని ఆత్మహత్య చేసుకుంటున్నావన్నమాట. ఈ అవిటి బతుకుతో మీలాంటి పరాయి వాళ్ళ మీద ఆధారపడి అనాథలా బతికే కంటే ఇదే నయం. తేజ మెల్లగా స్వర్ణని వదిలేశాడు. సరే, నాకేం అభ్యంతరం లేదు. నేను పరాయివాడిని, నిన్ను ఆపే ఆ హక్కు నాకేం లేదుగా. కానీ నా కళ్ళెదుట మాత్రం ఇది జరగకూడదు, తెలిసిందా? మీ పిన్ని వాళ్ళ ఇంట్లో బాధపడుతున్న నిన్ను నా ఇంటికి తీసుకువచ్చాను. ఏ లోటు లేకుండా చూశాను. నా మంచితనం నీకు అవసరం లేకపోయినా కనీసం ఈ ఊళ్ళో నా మర్యాద గురించి అయినా ఆలోచించు. నువ్వు ఇలా చచ్చిపోతే ఇక్కడ నలుగురు ఏమనుకుంటారు? నేనేదో నీ మీద అత్యాచారం చేసి ఉంటానని, అది భరించలేక నువ్వు చచ్చిపోయావని అనుకోరా? ఈ ఊళ్ళో నేను మళ్ళీ తల ఎత్తుకోగలనా? నిన్ను తీసుకొచ్చినందుకు నాకు ఇదన్నమాట శిక్ష. సావిత్రి మాట మన్నించినందుకు ఇదేనా నాకు జరిగే శాస్తి? స్వర్ణ నిరుత్తరాలు అయినట్టు వింటోంది. తేజ లేచాడు. లే, ఇంటికి పద. ఎక్కడికి వెళ్ళదలుచుకున్నావో చెప్పు. రేపే నిన్ను పంపించేస్తాను. అక్కడికి వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకో. నిన్ను ఆపేవాళ్ళు కానీ అభ్యంతరం పెట్టేవాళ్ళు కానీ ఎవరు ఉండరు. అతను చేపట్టి లాగి లేపాడు. నేను నడవలేను, నా కాలు బాధగా ఉంది. ఇంత దూరం ఎలా నడిచొచ్చో అప్పుడు తెలియలేదా? స్వర్ణ తలదించుకుంది. అప్పటికి రత్తమ్మ, ఏసోబు అక్కడికి వచ్చారు. రత్తమ్మ, ఈ అమ్మాయికి నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంది. తను ఇక్కడికి వచ్చినట్టే తెలీదు. నేను రాకపోయినట్లయితే సరాసరి ఆ నీళ్ళలోకి నడిచిపోయేది. అయ్యయ్యో, ఆ సంగతి మాట మాత్రం అయినా నాతో ఎప్పుడు చెప్పలేదేం తల్లి? ఈరోజు ఎంత గండం తప్పిందో చూసావా? పద, ఇంటికి వెళ్దాం. భుజాల చుట్టూ చేవేసి పొదివి పట్టుకుంటూ అంది. రత్తమ్మ ఏసోబుల సాయంతో స్వర్ణ ఇంటికి తిరిగి వచ్చింది. కాలు బాధని బిగపట్టుకుని బలవంతంగా మెట్లు ఎక్కటానికి ప్రయత్నిస్తున్న స్వర్ణని చూసిన తేజ, రత్తమ్మ ఆకు, నువ్వు తప్పుకో. రత్తమ్మ తొలగి నిలబడింది. తేజ స్వర్ణని దగ్గరికి వచ్చి నడుం చుట్టూ చేయి వేసి చేతుల మధ్య ఎత్తి పైకి తీసుకొచ్చి మంచం మీద దించాడు. స్వర్ణ మహాయుద్ధంలో ప్రాణానికి తెగించి పోరాడి చిత్తుగా ఓడిపోయిన వ్యక్తిలా చేతుల మధ్య తలదించుకుని కూర్చుంది. అనవసరమైన ఆలోచనలు మాని హాయిగా పడుకో. నువ్వు ఇక్కడికి నుంచి వెళ్లే వరకు నా పడక వరండాలో ఉయ్యాల బల్ల మీదనే ఉంటుంది. స్వర్ణ మంచం మీద దిళ్ళు సరిచేస్తున్న తేజ వాటి కింద ఉత్తరం ఒకటి కనిపించడంతో దాన్ని తీసుకొని చూశాడు. గోపాలం తనకి రాసిన ఉత్తరం. అది చూడగానే నిశ్చేష్టుడయ్యాడు. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఉంచండి. పరాయి వాళ్ళ ఉత్తరాలు చదవడం తప్పేనని తెలుసు, కానీ ఈ ఉత్తరంలో నా సంగతి ఉంటేను. స్వర్ణ మధ్యాహ్నం రత్తమ్మ దానిని తెచ్చిన వాయనం చెప్పింది. తేజ ఆ ఉత్తరం జేబులో పెట్టుకున్నాడు. పాపం గోపాలం తన ఉత్తరం ఇంత పనిచేస్తుందని కల్లో కూడా ఊహించి ఉండడు. తేజ వెళ్ళి గ్లాస్తో నీళ్లు, స్లీపింగ్ ట్యాబ్లెట్ తీసుకుని వచ్చాడు. స్వర్ణ, ఈ నిద్ర మాత్రలు వేసుకుని పడుకో, రేపు మాట్లాడుకుందాం. అతని కంఠం ఎంతో మార్ధవంగా ఉంది. నేను ఎన్నాళ్ళని ఇలా ఉండను? నాకు డాన్స్ తప్ప ఇంకేమీ రాదు. నేను ఇంకేమీ పని చేయలేను. అతను చర్రుమని వెనక్కు తిరిగాడు. ఇలా ఉంటే నాకు రుణపడిపోతావనేగా నీ భయం? నువ్వు నిజంగా అంత రుణపడకుండా ఉండాలంటే ఒక మార్గం ఉంది. చెప్పండి, ఏంటది? ఆశగా అడిగింది. నన్ను పెళ్లి చేసుకో. అప్పుడు ఈ రుణాల ప్రసక్తే ఉండదు. నీకు ఈ ఇంట్లో ఉండే హక్కు, నా చేత అన్నీ చేయించుకునే అధికారం వస్తాయి. నాకు ఈ ఊళ్ళో వాళ్లతో అపనిందలు తప్పుతాయి. స్వర్ణ కళ్ళు పెద్దవి చేసి చూడసాగింది. తేజ దగ్గరికి వచ్చాడు. స్వర్ణని భుజాలు పెట్టి బలవంతంగా వెనక్కి వాల్చి పడుకోబెట్టాడు. కాళ్ళవైపు ఉన్న దుప్పటి తీసి నడుం వరకు కప్పాడు. మంచం మీద పడుకున్న స్వర్ణ కళ్ళు టేబుల్ మీద ఎదురుగా ఉన్న తేజ చిన్ననాటి ఫోటో మీద నిలిచాయి. స్వర్ణ తదేకంగా దాన్ని చూస్తూ నిద్రపోయింది. మర్నాడు స్వర్ణ నిద్ర లేచేసరికి చాలా ఆలస్యమైంది. లేవగానే రత్తమ్మని పిలవడానికి కిటికీ దగ్గరికి వచ్చిన స్వర్ణ ఒక నిమిషం అప్రయత్నంగా ఆగిపోయింది. దొడ్లో నవారు మంచం మీద నడువయసు దాటిన ఒక స్త్రీ కూర్చుని ఉంది. ఆవిడ కట్టు బొట్టు పాతకాలపు రీతిగా తమాషాగా ఉన్నాయి. తేజ చనువుగా ఆమె పక్కనే కూర్చుని ఉన్నాడు. రత్తమ్మ తెచ్చిన కాఫీ గ్లాసును తాను అందుకున్న తేజ, ముందు కాఫీ తాగత్తయ్యా, తర్వాత మాట్లాడుకుందాం అంటున్నాడు. ఆవిడ చేతు గ్లాస్ తోసేసింది. నేను ఈ ఇంట్లో పచ్చి మంచినీళ్లు ముట్టనని నీకు బండి దిగ్గగానే చెప్పాను.
మా అత్తయ్య మంచిది కదూ? చిన్నపిల్లవాడు తల్లిని బతిమలాడినట్టే అడిగాడు. స్వర్ణకాలు బాధ మర్చిపోయినట్టే కిటికీ రెక్కని చేత్తో పట్టుకుని వాళ్ళ వైపే చూస్తోంది. నా మంచితనమే ఇన్నాళ్ళు నీకు తెలుసురా, అంతకంటే నీకేం తెలియదు. కోపం వస్తే నేను ఎంత మొండిదాన్నో మీ మామయ్యని అడుగు, చెప్తాడు. తేజ నవ్వుతూ, నేను అడగకుండానే మావయ్య చాలాసార్లు చెప్పాడు. అయినా నా చిన్నతనం నేను ఇంకా మర్చిపోలేదులే అత్తయ్య. ఒకసారి కోపం వచ్చినప్పుడు నువ్వు చేసిన పని నీకు గుర్తుందో లేదో కానీ నాకు మాత్రం 1000 జన్మల వరకు గుర్తుంటుంది. కాఫీ ఇవ్వబోతూ అన్నాడు. నీకు నిజంగా గుర్తుంటే ఇలా చేస్తావా? ముందు నువ్వు నాకు ఈ మాట చెప్పు. ఎవరా పిల్ల అసలు? నువ్వు ఇంట్లో తెచ్చి పెట్టుకున్నంత చనువు మీ ఇద్దరి మధ్య ఎప్పుడొచ్చింది? ఆ పిల్లని గురించి ఒక్కరోజు ఒక్కనాడు కూడా ఏ సందర్భంలో నాతో నువ్వు అనలేదెందుకు? ఆవిడ కంఠం తగ్గించి మాట్లాడుతూనే ఉన్నా ఆ స్వరంలో కోపం బాగా ప్రతిధ్వనిస్తుంది. అతని ముఖంలో అంతవరకు నవ్వులాటగా తోసేస్తున్న భావం పోయి సీరియస్గా మారింది. నా మాట నువ్వు నమ్మకపోతే నేనేం చేయను? ఆ అమ్మాయి సావిత్రి స్నేహితురాలు. తల్లి తండ్రి పోయారు, ఒంట్లో బాగుండటం లేదు, ఎవ్వరూ లేరు. మన ఇంటికి తీసుకువచ్చి ఉంచమని సావిత్రి మరీ మరీ కోరుతూ ఉత్తరం రాసింది. కావాలంటే నీకు ఆ ఉత్తరం చూపిస్తాను. అంతకంటే ఇంకేం లేదన్నమాట. ఆవిడ అతని ముఖం వైపే చూస్తోంది. ఇంకేముంటుంది అత్తయ్య? అతను అసహనంగా లేచాడు. ఆవిడ అతని చేయి గట్టిగా పట్టుకుంది. కంఠంలో కోపం రెట్టింపుగా వినిపించింది. అయితే ఆ అమ్మాయి ఇందిరమ్మ కూతురని నీకు తెలియదన్నమాట. తెలియకుండానే ఇంటికి తీసుకొచ్చావన్నమాట, అంతేనా? తేజ మౌనంగా ఉండిపోయాడు. ఆవిడికి అంత కోపం రాగా ఎన్నడూ చూడని రత్నమ్మ, ఏసోపు బిత్తరిపోయినట్లుగా చూస్తూ నిల్చున్నారు. మాట్లాడవేంరా? నువ్వు నా మీద ఒట్టు వేసి ఆ మాట నిజం అని చెప్పు. నేను ఆ పిల్ల విషయంలో ఒక్క మాట కూడా అడగను. నీ మీద నాకు రవ్వంత కూడా కోపం ఉండదు. తేజ మాట్లాడలేదు. చెప్పవేంట్రా? నువ్వు నా దగ్గర ఏ విషయం ఇంతవరకు దాచలేదు. రత్నమ్మ ఉత్తరంలో విషయాలు చదవగానే నా మతిపోయింది. ఈ అమ్మాయి ఆ పిల్లే కదరా, ఆ డాన్సరేగా? అవునత్తయ్య. అతని కంఠం అతి తక్కువ స్వరంలో పలికింది. మరి ఎరగనంటావేం? నేనెప్పుడన్నాను ఆ మాట? అనలేదే. అంటే తెలిసే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు అన్నమాట. ఆ అమ్మాయి ఎవరో తెలిసే నువ్వు ఉపచారాలన్నీ చేస్తున్నావు అన్నమాట. అతని కింద పెదవి పళ్ళ మధ్య నలుగుతోంది. ఆవిడ అతని చెయ్యి విసురుగా తోసేసినట్టుగా వదిలేసింది. సరేరా, సరే. నువ్వు చాలా పెద్దవాడివి అయ్యావని ఇప్పుడే నాకు తెలిసింది. నా నుంచి రహస్యాలు దాచుకునేటంత పరాయివాడివి అయ్యావన్నమాట. నువ్వు కావాలనే నాకు ఈ విషయం రాయలేదన్నట్టేగా. రత్తమ్మ ఎవరో అమ్మాయి వచ్చి మన ఇంట్లో ఉంటుందని రాయగానే నీకు ఎంత ఆదుర్దాగా ఎవరా పిల్లని అంటూ ఎన్ని ఉత్తరాలు రాశాను? ఒక్కదానికైనా జవాబు రాసావా? పైనుంచి రత్తమ్మ మీద ఈ విషయం ఎందుకు రాసావంటూ ఎగిరిపడతావా? చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. అతను కంగారుగా ఆవిడ దగ్గరకు వచ్చాడు. మళ్ళీ నన్ను అట్లా పిలవకురా. నీ మనసులో ఈ పిల్లని పెట్టుకున్నవాడు నన్ను గాడినెందుకు చేశావు? నేను నీ కోసం ఊళ్ళంబడబడి అట్లా పిల్లల్ని వెదుగుతుంటే ఒక్కనాడైనా వద్దని అనలేదే. పెళ్లి వద్దంటుంటే నీకు నేను చూసిన పిల్లలు నచ్చలేదనుకున్నారా? మనసులో ఇంత ఆలోచన ఉందని ఊహించలేని వెర్రిదాన్ని అయ్యాను. నేను వెళ్తున్నాను. ఇక నీ కోసం దిగులు పడవద్దని నాన్నకి ఈ పూటే ఉత్తరం రాసేస్తాను. ఆయన వెళ్ళాడన్న మాటే కానీ నువ్వెలా ఉన్నావో అంటూ నీ గురించి ఉత్తరాలన్నీ. ఈ విషయం ఒక్క చిన్న ముక్క జవాబు రాసి ఉంటే ఇంత దూరం వచ్చేదాన్ని కాదు. నాకు శ్రమ, నీకు బాధ రెండూ తప్పేవి. అమ్మాయి గారు, కోపం తెచ్చుకోకండి. రత్తమ్మ ఏదో చెప్పబోయింది. నువ్వు నోరు మూసుకో. వెళ్ళి భీముణ్ణి వెంటనే బండి కట్టి తీసుకురమ్మను. రత్తమ్మ వెళ్ళిపోతుంటే తేజ కసిరినట్టుగా, రత్తమ్మ నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అన్నాడు.
అత్తయ్య, ఏంటి నీ ఆవేశం? అతని చేయి పట్టుకుని ఆపబోయాడు. ఆవిడ ఒక్క విదిలింపుతో అతన్ని అవతలకు నెట్టింది. ఆవిడ విసవిస గుమ్మం వైపు వచ్చింది. అంత దూకుడుగాను వాకిట్లోకి వెళ్ళిపోయేదే. కానీ అక్కడ స్వర్ణ ఎప్పుడు మెట్లు దిగి వచ్చిందో అక్కడ బొమ్మలా నిలబడి ఉంది. ముఖం పాలిపోయింది. కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. ఆవిడ గుమ్మం దగ్గరకు రాగానే అక్కడున్న ఆ యువతిని చూసి తికమకగా ఆగిపోయింది. స్వర్ణ కంపిస్తున్న చేతులు జోడిస్తూ మెల్లగా నమ్రతగా అంది, మీరెవరో నాకు తెలియదు. మీ మాటల్ని బట్టి తేజాకి ఆత్మీయులని అర్థం చేసుకున్నాను. అతను నన్ను ఒక అనాథగా, అనారోగ్యంతో బాధపడుతున్న నిస్సహారాలుగా జాలి మనసుతో ఆశ్రయం ఇచ్చి ఈ ఇంటికి తీసుకొచ్చారు. అంతకు తప్ప మా ఇద్దరి మధ్య ఇంకే సంబంధం, మరే ఆకర్షణ లేదు. మా అమ్మ మీద ఒట్టు వేసి చెప్తున్నాను. అతని మీద నా మనసులో ఎలాంటి ఆశ కానీ స్వార్థం కానీ లేవు. చావు బతుకుల మధ్య ఊగిసలాడుతూ ఒక నిస్సహాయరాలుగా ఈ ఇంటికి వచ్చాను. మా అమ్మ మీకు తెలుసని, ఆవిడ మీకు నచ్చని వ్యక్తి అని కూడా నాకు తెలియదు. ఈ ఇంటికి పరా వ్యక్తిని నేను. నా మూలంగా మీరు వెళ్ళిపోవద్దు. నాకు కాస్త నయం అయింది. ప్రయాణం చేసే ఓపిక వచ్చింది. నేను వెళ్తాను. స్వర్ణ! అప్పటికే తేజ అక్కడికి వచ్చాడు. స్వర్ణ ముకులిత హస్తాలు అతని వైపు తిరిగాయి. మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. మీకు నేను ఇంకేం చెప్పగలను? దయ ఉంచి నన్ను వెళ్ళనియండి. నన్ను వెళ్ళిపోనిస్తానని రాత్రి మీరు వాగ్దానం చేశారు. స్వర్ణ కాలు మరీ నొప్పి పుట్టడంతో బాధను అణుచుకుంటూ ఆసరా కోసం గోడ మీద చేయి వేసింది. కాత్యాయని స్వర్ణ వైపే చూస్తూ అలాగే నిలబడిపోయింది. పాలరాతి బొమ్మలా ఉన్న ఈ అమ్మాయి స్వర్ణ. వయసు, అందం అన్నీ ఉన్న ఈ అమ్మాయి కళ్ళలో ఆ విషాదం ఏమిటి? శ్రావణ మేఘాల్లా ఆ కన్నీళ్ళు ఏమిటి? అనారోగ్యంతో ఒడిలిపోయిన ఆ ముఖంలో మంచితనం, చిత్త నైర్మల్యం ఎంత బాగా తొంగి చూస్తోంది. అహంభావి, అసూయపర్రాలు అయిన ఇందిరమ్మకి ఈ అమ్మాయికి పోలికే లేదు. ఆ తల్లి కండబిడ్డ అయినా ఆ ఛాయలు ఎక్కడా లేవు. పిల్లలు లేని కాత్యాయిని ఏ పిల్ల కళ్ళలోనూ కన్నీళ్లు చూడలేదు. చూసి భరించగల కఠినత్వం ఆ మనసుకి ఎప్పుడూ లేదు. స్వర్ణ చేయి పట్టుకుంటూ, నువ్వేనా స్వర్ణవి అంది. స్వర్ణ తల ఊపింది. ఆవిడ మరో చెయ్యి స్వర్ణ భుజం మీద పడింది. మా వాడు నా ప్రశ్నలకు చెప్పలేని సమాధానాలన్నీ నువ్వు చెప్పావు. కేవలం నువ్వు ఒంట్లో బాగాలేక మా ఇంటికి వచ్చి తలదాచుకుంటే నీతో నాకేం పేచీ లేదు. నీ వాలకం చూస్తే నా మాటలన్నీ విన్నట్టే ఉంది. నువ్వు వేరుగా అనుకోకు. నాకు పిల్లలు లేరు. ఆ లేని కొరత అంతా దైవం వీడినిచ్చి పూర్తి చేశాడు. వాడు అత్తయ్య అని పిలుస్తాడే కానీ నాకు అమ్మా అనే వినిపిస్తుంది. నిన్ను తీసుకురాగానే వాడు నాకు ఒక్క మాట నాకు రాసి ఉంటే నాకు ఇంత ప్రయాసం ఉండేది కాదు. నీ మొహం చూస్తే ఒంట్లో బాగాలేనట్టే ఉంది. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దు, పైకి పద అంది. మీరు? స్వర్ణ సందేహంగా చూసింది. నేను వెళ్ళను. ఆవిడ తల తిప్పి తేజ వైపు తెచ్చిపెట్టుకున్న కోపంతో కొరకొరా చూసింది. మా వాడి పెళ్లి సంగతి తేల్చుకోవడానికి వచ్చాను. ఈసారి నిర్ణయం ఏదో చేసి కానీ ఇక్కడి నుంచి కదలను అంది. రత్తమ్మ, ఏసోబు ముఖాల్లో భయం పోయి మామూలుగా అయ్యారు. రత్తమ్మ, నా పెట్టే మేడ మీద గదిలో పెట్టించు అంది ఆవిడ. ఇప్పుడేగా ఈ ఇల్లు పరాయిదన్నావు అన్నాడు తేజ నవ్వుతూ. అతనికి పెద్దగా రాబోయిన గాలి దుమారం పిల్ల తెమ్మెరలా తేలిపోయినట్టుగా ఉంది. పరాయిది అయిపోయే పని నువ్వు చేసావనుకున్నాను. చేయలేదు, నీ అమ్మాయి చెప్పిందిగా. రత్తమ్మ ఏది? ఆ కాఫీ తీసుకురా అంది. స్వర్ణ డాబా మీద ఆరు బయట పడక కుర్చీలో కూర్చుని ఉంది. సాయంత్రం దాటిపోతోంది. పాదాల అలికిడి వినిపించింది. స్వర్ణ తల తిప్పి చూసింది. తేజ వచ్చాడు. అతని 2 చేతుల నిండా పుస్తకాలున్నాయి. అవన్నీ తెచ్చి స్వర్ణ ఒడిలో పడేశాడు. ఏమిటివి అంది. ఇండియన్ డాన్సర్స్ మీద మీకు అనుభవం గల వ్యక్తులు రాసిన పుస్తకాలు. ఈ పూట పోస్ట్లో పార్సిల్ వచ్చింది. స్వర్ణ కుతూహలంగా అన్నింటినీ పరిశీలించసాగింది. ఎప్పుడు ఆర్డర్ చేశారు ఇవి? నాకు తెలియదే అంది. ఎంత మంచి పుస్తకాలు! డబ్బు చాలా అయి ఉంటుంది. వాటి ధరలని చూస్తూ అంది. డబ్బు సంగతి ఆలోచించకు. అవి నీకు ఉపయోగపడితే చాలు. నాకేం ఉపయోగపడతాయి?
నేను పుస్తకాలు చాలా స్పీడ్గా చదివేస్తాను. 2 రోజులు కాలక్షేపం నాకు. కాలక్షేపం కోసం అంత శ్రమపడి వీటిని నేను సేకరించలేదు. వాటి ద్వారా నీకు ఒక పని ఏర్పడుతుందని ఆశించాను. పనా? స్వర్ణ ఆశ్చర్యంగా చూసింది. తేజ తల ఊపాడు. పనే స్వర్ణ. తెలుగులో డాన్సెస్ మీద అందరికీ సులభంగా అర్థమయ్యే భాషలో అంత మంచి పుస్తకం ఏదీ లేదు. ఈ నాట్యం మన దేశంలో ఎప్పుడెప్పుడు గొప్పగా పోషించబడిందో, ఎప్పుడు అశ్రద్ధ చేయబడిందో ఒకసారి మాటల సందర్భంలో నువ్వు చాలా చక్కగా వివరించావు. నువ్వు ఈ పుస్తకాలు బాగా చదువు. ఇంకా ఏమైనా కావాలంటే పేర్లు చెప్పు, తెప్పిస్తాను. నీకు తెలిసిన విషయాలకి ఈ పుస్తకాలు ఆధారం చేసుకొని ఈ నాట్యం మీద ఒక మంచి పుస్తకం రాయి. నేనా? చిత్రంగా చూసింది. నువ్వే, అతను ఖచ్చితంగా చెప్పాడు. నాకు రాయటం ఏమొస్తుంది? ప్రయత్నం చేయి. ఆ ప్రయత్నం కుదిరి సంతృప్తి కలిగి ఉత్సాహం వస్తే ముందుకు సాగదు కానీ, లేకపోతే మారదు కానీ. స్వర్ణ పుస్తకాల వైపు మళ్ళీ చూసింది. ఆ చూపులో ఆశ వెరపు పోటీ పడుతున్నాయి. స్వర్ణ, జీవితంలో కొందరికో తప్ప చాలామందికి అడుగడుక్కి ఏవో ఒక అవాంతరాలు వస్తూనే ఉంటాయి. పిరికి అయితే కర్మ, దురదృష్టం అని సరిపెట్టుకుంటారు. ధైర్యం గల వాళ్ళైతే మొండిగా ఎదుర్కొంటారు. వ్యక్తిత్వం గల మనిషి మనసే ఒక మహా చైతన్యంగా ఉంటుంది. అది జీవనదిగా పరవళ్ళు తొక్కుతూ ఉత్సాహం వేస్తూనే ఉంటుంది. ఎక్కడైనా అవాంతరం లాంటి పర్వతం ఎదురుగా వస్తే దాన్ని ఎదుర్కొనే ఎత్తుకి ఎగరలేకపోతే పక్కకు తిరిగి ప్రవహించి క్రమం మార్చుకుంటుంది. మనిషి ఎప్పుడూ జీవితంలో నిరాశకి లొంగకూడదు. ఎప్పటికప్పుడు ఈ బ్రతుకుని మరమ్మత్తు చేసుకుంటూ ఉండాలి. అవసరమైతే కుదించుకోవాలి. గతాన్ని ఒక్కొక్కసారి మన ఇష్టం లేకపోయినా సాగదీయాలి. పనికి రాకపోతే తెంచుకోవాలి. జీవితంలో ప్రతి క్షణాన్ని మనకి మనమే అమూల్యమని, ఇది మళ్ళీ తిరిగి రానిదని గుర్తు చేసుకోవాలి. దానికి ఒక విలువ ఏర్పరచుకోవాలి. ఆ విలువ ఎలా వస్తుందంటావా? పనితో. పని పని పని. ఎప్పుడూ పనిలో లీనమయ్యే మనిషికి తనకి తాను ఉపయోగపడటమే కాకుండా ప్రపంచానికి కూడా ఉపయోగపడతాడు. స్వర్ణ విప్పారిన నేత్రాలతో అతని వైపే చూస్తోంది. నీ సంగతి చూడు. నువ్వు మంచి డాన్సర్వి. ఈ యాక్సిడెంట్ జరిగి కాలికి దెబ్బ తగలకుండా ఉంటే డాన్సర్గానే నీ జీవితం అంతమై ఉండేది. కానీ ఈ యాక్సిడెంట్తో నీ జీవితం మలుపు తిరిగింది. నువ్వు ఇక ఎందుకు పనికి రావనే దిగులుతో కృంగిపోతున్నావు. ఆ నైరాస్యమే వద్దంటున్నాను. నీలో ఉన్న చైతన్యాన్ని చంపేయకు. అది ఈ మార్గాన తిప్పుకో. ఎంతవరకు కృతకృత్యురాలిని అవుతాననే ఆలోచన వద్దు. ప్రయత్నం చేయి. ఆ కృషిలో ఒంటరితనం నీ మనసు నుంచి అదే దూరం అవుతుంది. స్వర్ణ పుస్తకాల మీద చేయి వేసి నిమురుతూ ఆలోచనగా కూర్చుండిపోయింది. స్వర్ణ, చెప్పటం మరిచాను. రేపు ఉదయం ఫకీరు వస్తానని అన్నాడు. అతని దగ్గర మూలికలతో తయారు చేసిన మందు ఏదో ఉందిట. ఇలాంటి ప్రమాదాలకి అది పనిచేస్తుందని చెప్పాడు. చాలామందికి న్యాయం చేశానని అన్నాడు. రేపటి నుంచి ఉదయం సాయంత్రం వచ్చి ఆ నూనె నీ కాలికి మర్దనా చేస్తానని అన్నాడు. స్వర్ణ కళ్ళలో ఉత్సాహం ఊదేసినట్టు మారిపోయింది. తేజ మళ్ళీ అన్నాడు, ఆ మందు కనుక పని చేస్తే నువ్వు సంక్రాంతి నాటికి మళ్ళీ కాలికి గజ్జె కట్టి డాన్స్ చేయగలవురా. డాన్సా? నేనా? అది ఒక పగటి కళ. ఆ పగటి కళ కనటంతోనే నా జీవితం అయిపోతుంది. స్వర్ణ దిగాలుగా తలదించుకుంది. స్వర్ణ పుస్తకం ఒళ్ళో పెట్టుకుని ఉయ్యాల బల్ల మీద కూర్చునుంది. అక్కడ దగ్గరలో ఎదురుగా ఉన్న స్తంభం దగ్గర ఫ్రేమ్ కుర్చీలో కూర్చుని ఉన్న తేజ స్వర్ణ రాసిన కాగితాల్ని శ్రద్ధగా చదువుతున్నాడు. జీవితం ఇప్పుడు ఒక క్రమబద్ధమైన దినచర్యతో సాగిపోతోంది. తేజ తెచ్చి ఇచ్చిన పుస్తకాలు ఆ దినచర్యలో ప్రధాన భాగంగా ఆక్రమించుకుని రోజులు త్వరగా గడిచిపోయేలా ఉన్నాయి. స్వర్ణ జీవితంలో సుడిగాలి తగ్గి జీవనలత కాస్త ఇప్పుడిప్పుడే మళ్ళీ స్థిరపడుతున్నట్లుగా ఉంది. ఫకీరు స్వర్ణ వద్దని అన్నా వినకుండా రోజు ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా వచ్చి కాలికి మందు మర్దనా చేస్తున్నాడు. అమ్మా, మీ చేత మళ్ళీ కాలికి
గజ్జె కట్టించకపోతే నా పేరు ఫకీర్ కాదు అంటూ ముందు రోజే మొదటి క్షణంలోనే ప్రతిజ్ఞ చేశాడు. డాన్స్ మాట దేవుడెరుగు, ఒకరి చేత ఆసరా లేకుండా నా అంతటి నేను నడిస్తే చాలు అనుకుంది స్వర్ణ. స్వర్ణ ఈ 2 వారాల్లో డాన్సర్స్ మీద తనకు తెలిసిన విద్యని క్రోడీకరిస్తూ ఒక 25-30 పేజీల వరకు రాయగలిగింది. స్వర్ణ వాటిని సూటిగా, క్రమపద్ధతిగా, చక్కటి భావంతో స్వర్ణ ఈ 2 వారాల్లో డాన్సర్స్ మీద తనకు తెలిసిన విద్యని క్రోడీకరిస్తూ ఒక 25-30 పేజీల వరకు రాయగలిగింది. స్వర్ణ వాటిని సూటిగా, క్రమపద్ధతిగా, చక్కటి భావంతో తెలియజేసిన తీరు చూసి తేజ ఆశ్చర్యపోయాడు. ఇంత బాగా రాయగలవని తెలియదు సుమా అన్నాడు. రాయటం అనేది నాకు కొత్త కాదు. చదువుకునేటప్పుడు వ్యాసరచన పోటీల్లో చాలాసార్లు బహుమతులు తెచ్చుకున్నాను నిరుత్సాహంగా అంది స్వర్ణ. నేను మొన్న వెళ్ళినప్పుడు బెజవాడలో ఒక పబ్లిషర్తో మాట్లాడి వచ్చాను. అతను నాకు బాగా తెలిసిన అతనే. 1-2 చాప్టర్లు పంపండి, అసలు రాసే పద్ధతి ఎలా ఉందో చూస్తాను అన్నాడు. ఈరోజే ఇవి పంపిస్తాను అన్నాడు. ఈ కొంచెమా, ఇలా అసంపూర్తిగానా? అతనికి ఇవి నచ్చితే మిగతాది పూర్తి చేద్దు కానీ. అతనికి నచ్చినా నచ్చకపోయినా నేను ఇది పూర్తి చేస్తాను దృఢంగా అంది స్వర్ణ. మరికొన్ని పేజీలు రాయటం పూర్తి చేసి ఈ పూట చూడమని తేజాకి ఇచ్చింది. ఉయ్యాల బల్ల మీద కూర్చుని, నేను నీ ముఖప్రీతికి అనటం లేదు, చాలా బాగా రాసే నైపుణ్యం నీలో ఉంది. నువ్వు డాన్సర్వి కాలేకపోతే ఏకాగ్రత అంతా ఇటు మళ్లించి కృషి చేయి. ఇంకో రకంగా నువ్వు పోగొట్టుకుంటున్నానన్న జీవితం మళ్ళీ నీకు దక్కుతుంది. అబ్బాయి గారు, సువర్ణలతంట, కేర్ ఆఫ్ మీ అడ్రస్తో మనీ ఆర్డర్ ఉంది అంటూ పోస్ట్ మ్యాన్ వచ్చాడు. నాకా? స్వర్ణ ఆశ్చర్యపోయింది. తేజ మనీ ఆర్డర్ ఫార్మ్ తీసుకుని చూశాడు. బెజవాడ నుంచి పబ్లిషర్ పంపాడు. నువ్వు రాసిన చాప్టర్లు ఆయనకి నచ్చాయట. మిగతా మేటర్ వీలైనంత త్వరలో పంపమని రాస్తూ అడ్వాన్స్గా 500 రూపాయలు పంపించాడు. నిజంగా? సంబరంగా అడిగింది. నిజంగానే. స్వర్ణ మనీ ఆర్డర్ ఫారం మీద సంతకం పెట్టి డబ్బు తీసుకుంది. పోస్ట్మ్యాన్ ఉత్తరం ఒకటి తేజాకిచ్చి వెళ్ళిపోయాడు. చేతిలో పట్టుకున్న ఆ డబ్బు నోట్లను చూస్తుంటే స్వర్ణ కళ్ళు చెమ్మగిల్లాయి. నాది అనే డబ్బు ఈ జన్మకి మళ్ళీ ఇలా వస్తుందని అనుకోలేదు. చాలా నిశ్చింతగా ఉంది. ఇంకా నిశ్చింతగా నువ్వు పళ్ళరసాలు, హార్లిక్స్లు తాగవచ్చు. నీ రుణం బాధని ఈ పబ్లిషర్ తీర్చేశాడు నవ్వుతూ అన్న తేజ ఉత్తరం తెరిచాడు. అది సావిత్రి రాసిన ఉత్తరం. స్వర్ణని దగ్గరికి తెచ్చుకొని ఆదుకుని ఉపచారాలు చేసినందుకు మరీ కృతజ్ఞతలు తెలియచేస్తూ రాసింది. స్వర్ణ పినతల్లి ఇంట్లో ఉండకుండా ఇంకెక్కడో పరాయి వాళ్ళ ఇంట్లో ఉండటం కిషోర్కి కోపం తెప్పించిందని, తాము త్వరలో వచ్చేస్తున్నాం కాబట్టి స్వర్ణకి కులాసా చిక్కితే పినతల్లి ఇంట్లో దించేసి రమ్మనమని రాసింది. ఇదిగో సావిత్రి ఉత్తరం రాసింది. ఏమని? నువ్వే చదువు ఉత్తరం ఇచ్చాడు. ఈ డబ్బు మీ దగ్గర ఉంచండి. స్వర్ణ చేతిలో నోట్లు అతనికి అందించింది. నాకెందుకు? ఈ డబ్బు మీదే, ఏం చేసుకుంటారో మీ ఇష్టం. నాదెలా అవుతుంది? పరాయి వాళ్ళ డబ్బు కాజేసే అలవాటు ఇప్పటి వరకు లేదు. తేజ వెళ్ళటానికి లేచాడు. అలా అనకండి. ఇలాంటి 100 ఎన్ని వేల సార్లు ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేను. రుణానికి నీకేమైనా దానం చేస్తే కదా. మీరు ఏ రూపంలో ఇచ్చినా తీసుకోవాల్సిన బాధ్యత నాకుందిగా. అలాంటి బాధ్యత ఏదైనా ఉంటే అది సావిత్రిది, నీది మాత్రం కాదు. రుణమట, రుణం. మంచి మనసుతో చేసిన ఒక పనికి డబ్బుతో వెలకట్టి చేతులు దులుపుకోవడం మీ పోటీ వాళ్ళకి చాలా బాగా చేతనవుతుంది. మేం పల్లెటూరు వాళ్ళం, మాకవి అర్థం కావు. సావిత్రి ఉత్తరం రాసింది. వాళ్ళు తిరిగి వచ్చేస్తున్నారట. నువ్వు మీ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళటం మంచిదని రాసింది. ఎప్పుడు బయలుదేరతావో చెప్తే బెజవాడికి ఫోన్ చేసి టాక్సీ తెప్పిస్తాను. స్వర్ణ నోరు తెరిచి ఏదో చెప్పే లోపలే అతను చకచక మెట్లు దిగి వెళ్ళిపోయాడు. స్వర్ణ చేతిలో ఉత్తరం వైపే చూసింది. అది చదవకుండానే చింపేసింది.
కిషోర్ ఎవరు? నేను ఎక్కడుండాలో చెప్పడానికి? రోషంగా అనుకుంది. ఆ రాత్రి స్వర్ణ భోజనానికి కిందకి రాబోతుంటే రత్తమ్మ తనే పైకి తెచ్చింది. అదేంటి రత్తమ్మ, నా కాలు నయమైంది, నేను కిందకి వస్తానని చెప్పానుగా. అబ్బాయి గారు పైకి తీసుకెళ్ళమని చెప్పారు, మీరు ఊరు వెళ్తున్నారటగా, 2 పూటల భాగ్యానికి మళ్ళీ శ్రమ పెట్టకండి అన్నారు. స్వర్ణ అన్నం ముందు కూర్చుందన్న మాటే కానీ తినలేకపోయింది. ఆ రాత్రి తేజ ఎప్పటిలా ఉయ్యాల బల్ల మీద పడుకోలేదు. రాత్రి వేళ స్వర్ణ 1 2 సార్లు లేచి వచ్చి చూసింది. ఆ పక్క ఖాళీగానే ఉంది. మర్నాడంతా అతను కంటికి కనిపించలేదు. సాయంత్రం అవుతుండగా పుస్తకాల సంచి పైన పెట్టడానికి వచ్చిన యేసోపు పళ్ళన్నీ కనిపించేటట్టుగా నవ్వుతూ, అమ్మాయి గారు మీరు వెళ్ళిపోతున్నారటగా అన్నాడు. ఎవరు చెప్పారు నీకు? దిగులుగా అడిగింది. రత్తమ్మగారే, మీకోసం ఆవిడ అరిసెలు జంతికలు చేస్తున్నారు. స్వర్ణకి దిగులు అంతా భరించలేని కోపంగా మారింది. ఆ రాత్రి స్వర్ణ పడుకుందన్న మాటే కానీ నిద్ర పట్టలేదు. లేచి ఆరుబయట పెట్టగోడ దగ్గరికి వచ్చి నిలబడింది. మళ్ళీ మనసంతా ఆరాటం మొదలైంది. అర్థం కాని భయం, చెప్పలేనంత దిగులు, ఎవరూ నీకు లేరని వెక్కిరించే రాకాసి లాంటి ఒంటరితనం, ఒకచోట స్థిరంగా కూర్చోగలటం కానీ నిలబడటం కానీ చేయలేని అస్తిత్వం, అలజడి, అశాంతి. లాభం లేదు. ఈ ముసుగులో గుద్దులాట ఎప్పుడూ మంచిది కాదు. అతనితో ముఖాముఖి చెప్పేయడం నయం. స్వర్ణ మెల్లగా జంకుగా ఒక్కొక్క మెట్టే దిగి వచ్చింది. అంతటా నిశ్శబ్దంగా ఉంది. అందరూ నిద్రపోతున్నట్లుగా ఉన్నారు. అతను మంచి నిద్రలో ఉంటే లేపటం సబబు అవునో కాదో. స్వర్ణ తేజ గదిలోకి వచ్చి లైట్ వేసింది. అతను పక్క మీద నిద్రపోవటం లేదు. కిటికీ దగ్గర పక్క కుర్చీలో కళ్ళ మీద చేయి ఆనించుకుని పడుకుని ఉన్నాడు. గదిలో లైటు వెలగగానే చేయి తీసి కళ్ళు తెరిచాడు. స్వర్ణని చూడగానే చకితుడయ్యాడు. నువ్వా అన్నాడు. ఎన్నెన్నో ఆలోచించుకున్న ఆలోచనలు, అడగాలనుకున్న ప్రశ్నలు ఒక్కసారిగా మాయమైనాయి. స్వర్ణ మూగదానిలా అటువైపు చూస్తోంది. ఏమిటి స్వర్ణ? అతను తక్కువ స్వరంతో మళ్ళీ అడిగాడు. నా ప్రయాణానికి ముహూర్తం ఎప్పుడు నిశ్చయించారు? రోషం దిగమంగుతూ అడిగింది. అతను చకితుడైనట్టు చూశాడు. నువ్వు ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడే. నేను అసలు వెళ్ళాలనుకోకపోతే? అతను జవాబు చెప్పలేదు. మౌనంగా ఉండిపోయాడు. జవాబు చెప్పరేం? సావిత్రి రాసిన ఉత్తరం చదవలేదా? చదవలేదు. నాకు చదవాలని అనిపించలేదు. చదవకుండానే చించేశాను. అట్లా ఎందుకు చేసావు? చదివి ఉండవలసింది. సావిత్రి నిన్ను మీ పిన్ని గారి దగ్గరకు వెళ్ళమని రాసింది కదా. స్వర్ణ చూపులో కోపం చర్రుమంది. 2 అడుగులు వేసి లోపలికి వచ్చింది. అదే నేను మిమ్మల్ని అడగడానికి వచ్చాను. అంతా సావిత్రి పెత్తనమేనా? నా సంగతి ఏంటో మీకు అవసరం లేదా? తేజ కుర్చీలోంచి లేచాడు. అతని టేబుల్ మీద అంత క్రితం వరకు చదివి పడేసిన స్వర్ణ రాసిన కాగితాలని బొత్తిగా సర్దసాగాడు. ఈ ఒక్క మాటకి సూటిగా చెప్పండి. నేను మిమ్మల్ని ఇంకేం అడగను. సావిత్రి చెబితే కదా నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. అతని స్వరంలో తెచ్చుపెట్టుకున్న ప్రశాంతత స్పష్టంగా కనిపిస్తోంది. సావిత్రి 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 చెబితేనే ఆ రోజు రాత్రి నన్ను పెళ్లి చేసుకుంటానన్నారా? అతను చివ్వున వెనక్కు తిరిగాడు. ఏ రాత్రో ఎప్పుడన్న మాటలో గుర్తు రావడం లేదా? స్వర్ణ మాటలు వాడిగా ఉన్నాయి. గుర్తుంది. ఏ పరిస్థితుల్లో ఆ మాట అన్నానో కూడా బాగా గుర్తుంది. ఆ రోజు నువ్వు ఆ ఒంటరితనంతో బాధపడుతున్నావు. అందరూ నిన్ను వదిలేశారని, నీకు ఎవ్వరూ లేరని కృంగిపోతున్నావు. అది భరించలేక చచ్చిపోవడానికి కూడా సిద్ధమైనావు. నీ బాధను చూడలేకపోయాను. నీ కాలు ఇంక నయం కాదని అనుకున్నాను. నువ్వు నా దగ్గర ఉండి రుణపడిపోతున్నాన్ని అభిమానపడుతుంటే నిన్ను ఆ బాధ నుండి తప్పించడానికి అన్నాను. అప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు నీ కాలు నయమైంది. ఇంకా కొద్ది రోజులు పోతే నీ పాత జీవితం నీకు తిరిగి ప్రారంభమవుతుంది. నా రుణం సంగతి ఏముంది? కాస్తో కూస్తో డబ్బు ఇచ్చేస్తే అదే తీరిపోతుంది. తేజ ఎలాంటి తొట్టుపాటు లేకుండా నిదానంగా గంభీరంగా ఖచ్చితంగా ఈ మాటలు చెప్తుంటే స్వర్ణ నిరుత్తరాలు అయింది. అంతేనా? అంతకంటే ఇంకేం లేదా? లేదని నా నోటితో చెప్పిస్తే కానీ నీకు తృప్తి ఉండదా స్వర్ణ? నేను నిజంగా చెప్తున్నాను. నువ్వు బాధల్లో ఉంటే నాకు జాలి వేసింది.
నాకు నిన్ను ఆదుకోగల సామర్థ్యం ఉంది, ఆదుకున్నాను. సావిత్రి కోరినా కోరకపోయినా నేను ఆ పని చేసి ఉండేవాడిని. భగవంతుని దయ వల్ల పెద్ద పెద్ద డాక్టర్లు నీ కాలుకి సరికాదన్నా ఈ ఫకీరు వైద్యం వల్ల నయమైంది. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. నేను నీకు చేసిన సహాయంలో ఎలాంటి స్వార్థ చింతన లేదు. నువ్వు సావిత్రి వాళ్ళు రాకమునిపే మీ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం మంచిది. నువ్వు ఇక్కడ ఉన్నావని ఎవరైనా నిన్ను ఏదైనా అంటే నేను భరించలేను. వాళ్ళ రక్తం కండ్ల చూడాలన్నంత కోపం వస్తుంది నాకు. నువ్వు దయ ఉంచి ఈ అవమానం నాకు కలగకుండా చూడు. సాధ్యమైనంత త్వరలో ఇక్కడి నుంచి వెళ్ళిపో అని మాటికి అదే మాట అంటున్నాడు. మళ్ళీ ఆ బాధల్లోకి వెళ్ళాలిట. ఈ మాత్రానికి ఆ రోజున తనని చావకుండా బ్రతికించడం దేనికి? తన బాధ అతనికి అర్థం కాదా? స్వర్ణ అప్పటికే అక్కడున్న మంచం మీద కూలబడి బయట చెంగుతో ముఖం తాచుకొని ఏడుస్తోంది. కొద్దిసేపటికి ఆమె భుజం మీద చేయి ఆనింది. స్వర్ణ పిలిచాడతను. ఆమె ఏడుపు ఇంకా ఎక్కువైంది. ఇలాంటి ఆవేదన నీ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. నువ్వు నీ ఆరోగ్యాన్ని చూసుకోవాలి అన్నాడు. నేను మిమ్మల్ని ఒకటి అడగడానికి వచ్చాను. ఏమిటది? చెప్పు. నా కాలు ఇంకా పూర్తిగా నయం కాలేదు. తెలుసు. ఫకీరు హైదరాబాద్ వస్తున్నాడు. నీకు వైద్యం పూర్తి అయ్యే వరకు అతను అక్కడే ఉండే ఏర్పాట్లు చేస్తున్నాను. నా కాలు నయం కాకపోయినా పర్లేదు కానీ నన్ను మాత్రం మా బాధల్లోకి మళ్ళీ వెళ్ళమనకండి. సావిత్రి వచ్చే వరకు ఇక్కడే ఉండనివ్వండి. సావిత్రి వచ్చిన తర్వాత ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను. మా అమ్మ మీదొట్టు. స్వర్ణ, నా మీద ఎందుకో మీకు కోపం వచ్చింది. అర్థం కావట్లేదు. నేనేమైనా పొరపాటు చేస్తుంటే అది తెలిసి చేసిన పొరపాటు కాదు. నిన్నటి నుంచి నాకెంతో దిగులుగా ఉందో తెలుసా? నేను ఎక్కడికి వెళ్ళను. తేజ మాట్లాడలేదు. మంచం మీద కూర్చునున్న స్వర్ణని చేయి పట్టి పైకి లాగాడు. ఆమె లేచింది. ఒక్క నిమిషం అతని వైపు చూసిన స్వర్ణకి ఏడుపు ఉధృతంగా వచ్చేసింది. అతని చేతులు ఆమె భుజాల చుట్టూ పడుతుండగానే స్వర్ణ అతన్ని హత్తుకుపోయింది. మీకెలా చెప్పాలో నాకు తెలియటం లేదు. నీకెలా చెప్పాలో నాకు కూడా తెలియట్లేదు స్వర్ణ. నిస్సహాయంగా భారంగా ఉంది అతని స్వర్ణ. తేజ గుమ్మం దగ్గర గుమ్మంలోకి వచ్చిన కాచాయిని కఠినంగా పిలిచింది. తేజ స్వర్ణని మెల్లగా వదిలేశాడు. స్వర్ణ చప్పున చీరచింతో కళ్ళు తుడిచేసుకుంది. తేజ ఒకసారి ఇలా రా. ఆమె విసురుగా వెళ్ళిపోయిన తీరు, ఆవిడ వాళ్ళని ఒకటిగా చూసిన దృశ్యం ఎంత కోపం తెప్పించిందో తెలియచేస్తూనే ఉంది. స్వర్ణ, నువ్వు పైకి వెళ్ళు. స్వర్ణ కంగారుగా చూసింది. మీ అత్తయ్య మేలుకునే ఉన్నారని నాకు తెలియదు, గాబరాగా అంది. నువ్వు పైకి వెళ్ళు, నిద్రపో, రేపు మాట్లాడుకుందాం. అతను స్వర్ణని మెట్ల వరకు తీసుకొచ్చి వదిలాడు. నీకు సిగ్గులేదురా? పెళ్లి చేస్తానంటే వద్దు అంటూ ఇలాంటి నీచానికి దిగజారేవేంటి? నీకు నేనేం చెప్పలేనత్తయ్య. ఆ అమ్మాయి నీకు ఇష్టం ఉందో లేదో పోనీ అది చెప్పు. అది చెప్పినందువలన ప్రయోజనం లేదు. ఎందుకు లేదు? నేను ఒప్పుకోననేమోగా. నీ భయం? అలాంటిదేం నీకొద్దు. ఆ అమ్మాయి విషయంలో నువ్వు మనసు విప్పి సరిగా చెప్పడం లేదనే అదేదో తేల్చుకోవడం కోసమే నేను ఊరు వెళ్లకుండా ఇక్కడ ఉండిపోయాను. ఆ అమ్మాయితో పెళ్లి చేసుకున్నటాన్ని చెప్పిన వాడివి మళ్ళీ మనసు ఎందుకు మార్చుకున్నావు? అన్ని బాధలు పడ్డవాడివి, అన్నీ భరించిన వాడివి నువ్వు అవన్నీ మర్చిపోగలిగితే నాకు సంతోషమే. పెళ్లి చేసుకోదలుచుకుంటే చేసుకో, ఎవరు కాదంటారని నీ భయం? తేజ మంచం మీద కూర్చుని చేతుల్లో తలదించుకున్నాడు. నా భయం ఏంటో నీకు అర్థం కాదత్తయ్య. ఆ అమ్మాయి కాలు నయం అయింది. కాలు నయం అయితే స్వర్ణ జీవితం మళ్ళీ మామూలు అవుతుంది. ఆకాశంలో ఎగరగలిగే పక్షిని పంజరాల్లాంటి ఇంట్లో బంధించడం న్యాయం కాదు. నాకు తెలుసత్తయ్య, నేను బాగా ఆలోచించాను. మా ఇద్దరికూ పొత్తు కుదరదు. స్వర్ణ మీద వ్యామోహం చంపుకోలేక ఇప్పుడు సరేనంటే నా జీవితం కూడా నాన్న జీవితంలా చర్విత చరణం అవుతుంది. అందుకనే ఆ అమ్మాయిని సాధ్యమైనంత తొందరలో ఇక్కడి నుంచి పంపేయాలని తహతహలాడుతున్నాను. తనకంటే ఆలోచన పరిధిలో విచక్షణలో ఎంతో ఎదిగిపోయిన అతనికి సమాధానం చెప్పలేనట్టుగా చూస్తూ నిలబడిపోయింది ఆవిడ.
కనీసం ఈ అమ్మాయినైనా చేసుకుంటాడేమో, తను ఇష్టం లేనట్టుగా నటించి బెట్టు చేసి చివరికి ఒప్పుకోవాలని ఆవిడ వేసిన పథకం కూడా ఫలించలేదు. కీర్తి కిరీటాలు 8వ భాగంలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి.